ఈ మధ్య కాలంలో చదువు విషయంలో అయినా ఉద్యోగం విషయంలో అయినా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని వారికి తెలిసినా కూడా దాన్ని ఇగ్నోర్ చేసి చదువు, కెరియర్ అనే వాటిపై ఎక్కువ ధ్యాస పెట్టడం వల్ల చివరికి వారు అనారోగ్యానికి గురైన అప్పటికి చేసేదేమీ లేక బాధపడడం తప్ప అసలు వాళ్ళకి ఎందుకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ చూపటం లేదు. ఈ విషయాల గురించి ఇవాళ తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరిరావు గారు ఉన్నారు. నమస్తే సార్. అసలు ఆరోగ్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంటారు? కెరియర్ చదువు పైన ఎక్కువ ధ్యాస పెట్టడానికి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఏంటి కారణాలు? ఇక్కడ రెండు చూడాలి. ఒకటి, మనము తరచుగా వినేటువంటి పదాలు ఏంటంటే మైండ్ అండ్ బ్రెయిన్. ఈ రెండిటి మధ్య క్లారిటీ లేక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నువ్వు సరిగ్గా చదవకపోతే, లేదంటే సరిగ్గా నీ బ్రెయిన్ పనిచేయట్లేదా, లేదంటే మైండ్ పనిచేయట్లేదా, ఇలా పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు. అంటే రెండు ఒకటే అన్నట్టుగా వాడుతూ ఉంటారు. కానీ బ్రెయిన్ అనేది మనము తల్లి కడుపు నుంచి మనం పుట్టి వచ్చినప్పుడు మనతో పాటు తల్లి కడుపు నుంచి వచ్చినటువంటిది. తర్వాత అది సైజ్ పెరిగి ఉండొచ్చు. చేతులు, కాళ్ళు, మన ముక్కు, చెవులు ఎలాగైతే వచ్చినాయో ఆ తర్వాత బ్రెయిన్ సైజ్ పెరగవచ్చు తప్ప బ్రెయిన్ అనేది బయలాజికల్లీ వచ్చింది, నేచర్ నుంచి వచ్చింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆరిజిన్ ఆఫ్ ద బ్రెయిన్ నేచర్, రైట్? మైండ్ అంటే ఏంటి? మైండ్ అంటే ఆ వచ్చినటువంటి బ్రెయిన్లో కాలం గడిచే కొద్దీ మనం ఎక్స్పోజ్ అవుతున్నటువంటి సమాజం, వాతావరణం, సంఘటనలు, ఇటువంటి వాటికి మనం ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ వాటి గురించినటువంటి డేటా, ఆ అనుభవాలు, అవన్నీ కూడా మన యొక్క బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయిన డేటా మైండ్, రైట్? కంప్యూటర్ భాషలో చెప్పాలంటే హార్డ్ డిస్క్, ప్రాసెసర్, ర్యామ్, ఇదంతా కూడా బ్రెయిన్. దాంట్లో ఉండే డేటా, దాంట్లో మనము విండోస్ లోడ్ చేసామా, లేకపోతే మరో ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసామా, ఎంఎస్ ఆఫీస్ లోడ్ చేసామా, లేకపోతే అదర్ సాఫ్ట్వేర్స్ లోడ్ చేసాము, ఆ తర్వాత కొన్ని ఫైల్స్ మనం సేవ్ చేసాము. ఇది సిస్టమ్కి తేడా ఉంటుంది. కానీ హార్డ్ డిస్క్లన్నీ ఒకే విధంగా ఉంటాయి, ఒకేలాగా ఫంక్షన్ చేస్తాయి. కంప్యూటర్లన్నీ ఒకేలాగా ఫంక్షన్ చేస్తూ ఉండొచ్చు ఒక బ్రాండ్కి సంబంధించింది. అలాగే హ్యూమన్ బ్రెయిన్స్ అన్నీ ఫంక్షన్ చేసే విధానం ఒకలాగానే ఉంటాయి, బికాస్ దీని ఆరిజిన్ నేచర్ కాబట్టి. మైండ్స్ మాత్రం వేరే ఉంటాయి. ఇప్పుడు మీ బ్రెయిన్, మీ బ్రదర్ బ్రెయిన్, అండ్ మీ మదర్ బ్రెయిన్, ఫాదర్ బ్రెయిన్, అండ్ మీ ఫ్రెండ్స్ బ్రెయిన్, ఆల్ బ్రెయిన్స్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. అంటే ఆల్ సిస్టమ్స్ ఆర్ సేమ్. దాంట్లో రికార్డ్ అయినటువంటి డేటా, మీ బ్రెయిన్లో ఒక డేటా రికార్డ్ అవుతే, మీ బ్రదర్ బ్రెయిన్లో ఇంకో డేటా రికార్డ్ అయింది, ఫాదర్ దగ్గర ఇంకోటి రికార్డ్ అయింది, ఫ్రెండ్స్ దగ్గర ఇంకోటి రికార్డ్ అయింది. అలా రకరకాల డేటా రికార్డ్ అయింది. ఎందుకంటే ఏ ఇద్దరు ఎక్స్పీరియన్సెస్ ఒక విధంగా ఉండవు కాబట్టి మైండ్ ఫామ్ అయింది, రైట్? ఆరిజిన్ ఆఫ్ ద బ్రెయిన్ మనము నేచర్ అని తెలుసుకున్నాము. మరి ఆరిజిన్ ఆఫ్ ద మైండ్ ఏంటి? ఆరిజిన్ ఆఫ్ ద మైండ్ సొసైటీ, సమాజం వల్లనే ఏర్పడింది కదా. దీన్ని ఇంకా చెప్పాలంటే మనము ఒక వైట్ పేపర్ తీసుకున్నాం. ఆల్ వైట్ పేపర్స్ ఆర్ సేమ్, కానీ ఒక్కొక్క వైట్ పేపర్ మీద ఒక్కొక్క స్క్రిప్ట్ రాసాం, లేదా ఒక్కొక్క డ్రాయింగ్ వేసాం. ఈ డ్రాయింగ్స్ ఎవరివి? సమాజంవి. వైట్ పేపర్ నేచర్ నుంచి వచ్చింది, రైట్? ఈ సమాజం వలన ఏర్పడినటువంటి మైండ్ ఏదైతే ఉందో, ఈ సామాజికమైనటువంటి ట్రాప్లో పడిపోతుంది. సామాజికమైన ట్రాప్లో పడి సమాజంలో ఉన్న పోటీలో పడుతుంది. ఆ పోటీలో పడిన తర్వాత ఈ సమాజంలో ఆ పోటీలో విన్ అవ్వటం కోసం ఈ నేచర్ నుంచి వచ్చిన తన ఆధారమైనటువంటి బ్రెయిన్ని, బాడీని వాడుకుంటూ ఉంటుంది, రైట్? యాక్చువల్ మైండ్, ఈ బ్రెయిన్ అండ్ బాడీకి ఎందుకు అవసరం? తల్లి కడుపు నుంచి వచ్చిన తర్వాత ఈ మైండ్ ఎందుకు మనము వాడుతున్నాము? మైండ్ ఎందుకు డెవలప్ చేసుకోవాల్సి వచ్చింది అంటే, సామాజికంగా ఉన్నటువంటి అంశాలని కొన్నిటిని తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని మూవ్ అవటం కోసం. ఉదాహరణకు ఫలానా ట్రైన్ ఎన్ని గంటలకు బయలుదేరద్దు అనేది బ్రెయిన్ అండ్ బాడీకి తెలియదు, అది మైండే చూడాలి కదా. అట్లా మనకి సమాజంలో ఈ బ్రెయిన్ అండ్ బాడీ హ్యాపీగా లీడ్ చేయడం కోసం మైండ్ హెల్ప్ అవసరం. కానీ మైండ్ ఏం చేస్తుంది? తన ఆరిజిన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో
అక్కడి నుంచి వచ్చి ఈ బ్రెయిన్ అండ్ బాడీని తన ఆరిజిన్లో ఉన్నటువంటి గొప్పతనాలు ఏవైతే ఉన్నాయో పోటీగా తన యొక్క సమాజము లేకపోతే తను పెరిగిన వాతావరణంలో ఉన్నటువంటి బిలీఫ్ సిస్టమ్ అంటామా కల్చర్ అంటామా ఏదైతే ఉందో దాంట్లో పోటీ పడటానికి దీన్ని వాడుకుంటుంది. యాక్చువల్గా బ్రెయిన్ అండ్ బాడీ మైండ్ వాడుకుని హ్యాపీగా బ్రతుకుదామని వచ్చింది. ఇప్పుడు యానిమల్స్కి మనంత మైండ్ లేదు, బర్డ్స్కి మనంత మైండ్ లేదు కాబట్టి అవి కొన్ని ఇబ్బందులు పడుతున్నాయి. వాటికంటే బెటర్గా లీడ్ చేయాలి అని చెప్పి మనం నాలెడ్జ్ని డెవలప్ చేసుకున్నాం. దట్ ఈస్ మైండ్, రైట్? కానీ ఈ మైండ్ ఏం చేస్తుంది? నీ తప్పు, నువ్వు ఇలా కాదు, అలా ఉంటే బాగా బ్రతుకుతావు అని చెప్పి ఈ బ్రెయిన్ అండ్ బాడీని దీన్ని న్యాచురల్ ఎబిలిటీకి విరుద్ధంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది, రైట్? ఇది బేస్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయంలోకి వద్దాం. చాలామంది కెరీర్లో కానీ లేకపోతే అకాడమిక్స్ విషయంలో కానీ లేదా అదర్ విషయాల్లో కానీ ఆ విజయాలు సాధించడం కోసం తమ యొక్క ఆరోగ్యాన్ని మానసిక శారీరక ఆరోగ్యాలని ఫడంగా పెట్టి పని చేస్తూ ఉంటారు. పని చేసినప్పుడు వాళ్ళకి తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, అయినా వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు పెరిగినాయి. యాక్చువల్గా సైన్స్ డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది, మెడిసిన్ డెవలప్ అయింది, వైద్య విధానాలు డెవలప్ అయినాయి. స్టిల్ మనిషి యొక్క ప్రాబ్లమ్స్ పెరిగినాయి, తగ్గలేదు. తగ్గాలి కదా, తగ్గలేదు, పెరిగినాయి. కళ్ళజోడులు వచ్చిన తర్వాత సైట్ పెరిగింది, రైట్? తగ్గాలి కదా, తగ్గలేదు, ఇంకా పెరిగింది. లైట్లు వచ్చిన తర్వాత నిద్ర తగ్గింది, రైట్? రాత్రిపూట కూడా లైట్లు వేసి ఉంచటము, రాత్రిపూట మనం సుఖంగా జీవించడం కోసం లైట్ తెచ్చుకున్నాం, కానీ అదే మనకి ప్రాబ్లం అయింది. ఇలా అనేక రకాలుగా మనం చేసిన కొద్దీ మనుషులకైతే సమస్యలు తగ్గలేదు, పెరిగినవి. మనం చూసినట్లయితే ఎక్కువగా ఏమవుతుంది, ఎక్కువ మందిలో 30sలో ఈ మధ్య డయాబెటిక్ అయిపోతున్నారు అని వస్తుంది. హైపర్ టెన్షన్, థైరాయిడ్, చిన్న చిన్న పిల్లల్లో థైరాయిడ్, పీసీఓడి, ఇటువంటి అనేక రకాలైనటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో పాటు యాంగ్జైటీ డిజార్డర్స్, పీటీఎస్డి, ఓసిడి, డిప్రెషన్, ఇలా రకరకాల మేనియాలు, ఫోబియాలు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి, రైట్? కానీ మనం డెవలప్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? మన సుఖంగా బ్రతకటం. కానీ డెవలప్ అవుతున్నామని అనుకుంటున్నాం, కానీ మనకి ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నాము అంటే నేచర్కి విరుద్ధంగా ఏది చేసినా అది వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. మనిషి అంటే ఎవరు? ఏర్పడినటువంటి మైండ్. ఆ మైండ్ అనుకుంటున్నాను కదా నేను చాలా తెలివైన అని, నేచర్ని హ్యాండిల్ చేయగలను అని వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. చాలామంది నేను నేచర్ని హ్యాండిల్ చేయలేము, నేచర్ ఈజ్ సుప్రీం, నేచర్ చాలా బలమైంది అంటే చాలామంది అంగీకరించారు. ఈవెన్ నా ప్రోగ్రామ్స్లో కూడా వాళ్ళు అంటూ ఉంటారు, మనిషి ప్రకృతిని కంట్రోల్ చేశాడు కదా, సముద్రపు నీటిని మంచినీటిగా చేస్తున్నాడు, ఇలా ఏవేవో చెప్తూ ఉంటారు. మనం ఏం చేయలేదు. సముద్రపు నీరు ఈజీగా మంచినీరు అయిపోతుంది. వర్షం పడేది సముద్రంలో ఎండగాస్తే నీరు ఉప్పు నీరే కావచ్చు, కానీ అది ఆవిరికి అయ్యి మంచినీళ్ళే వస్తాయి కదా మేఘంలోకి. ఉప్పు నీళ్ళు రావు కదా మేఘంలోకి, ఉప్పు రాదు, ఉప్పు ఇక్కడే ఉంటుంది కదా. దాన్ని మనమేం చేయట్లేదు, అది ఆల్రెడీ నేచర్ చేస్తుంది. ఇంకా సైన్స్ అంటే కూడా అపోహ ఏంటంటే, సైన్స్ అంటే నేచర్ని కంట్రోల్ చేసేది కాదు, సైన్స్ అంటే నేచర్ని అర్థం చేసుకునేది. అన్నీ నేచర్లో ఉన్నాయి. ఇప్పుడు ఇలా చేస్తే ఇలా జరుగుద్దని నేచర్లో ఉన్నదని తెలుసుకొని మనం వాడుకుంటున్నాం. ఇప్పుడు మంట కనిపెట్టాము, మంట మనిషి కనిపెట్టక ముందు మంట నేచర్లో లేదా? ఉంది కదా. విద్యుత్ కనిపెట్టాము, విద్యుత్ కనిపెట్టక ముందు నేచర్లో లేదా? కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం ఆ మెరుపులు చూస్తున్నాం కదా. లైట్ కనిపెట్టాము, లేకపోతే ఫ్యాన్ కనిపెట్టాము, ఏసీ కనిపెట్టాము, లేకపోతే కెమెరా కనిపెట్టాము, కంప్యూటర్ కనిపెట్టాము. ఇవన్నీ మనం క్రియేట్ చేయలేదు, ఆల్రెడీ నేచర్లో ఉన్నదాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం, అంతే కదమ్మా. సో కాబట్టి మనిషి ఏమనుకుంటున్నాడంటే నేచర్కు విరుద్ధంగా మనిషి వెళ్ళగలను అనుకుని తను ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేచర్ అనేది వాస్తవం, రియాలిటీ కదమ్మా, మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. మీరు చూసేదానికి నేను చూసేదానికి తేడా ఉండొచ్చు, కొంచెం తేడా ఉండొచ్చు, బట్ రియాలిటీ అది. ఇప్పుడు సపోజ్ అక్కడ రెడ్ కలర్ ఉంది, మీరు చూసే రెడ్ కలర్ నేను చూసే రెడ్ కలర్ కొంత వేరియేషన్ ఉండొచ్చేమో, బికాజ్ ఆఫ్ లైట్ కావచ్చు, లేకపోతే మీకున్నటువంటి ఐసైట్ నాకున్న ఐసైట్లో ఉన్న తేడా, ఆర్ మీకున్నటువంటి పెర్సెప్షన్ నాకున్న పెర్సెప్షన్, లేకపోతే మీ యొక్క హెల్త్ కండిషన్ నా హెల్త్ కండిషన్,
మీరు రాత్రి నిద్రపోయింది, నేను నిద్రపోయిన దాన్ని బట్టి కొంత తేడా మనకి కనిపించవచ్చు, కొంత బ్లర్ కనిపించవచ్చు, కొంత మోర్ బ్రైట్గా కనిపించవచ్చు, కొంత తక్కువ ఉండొచ్చు, రైట్. కానీ అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, రెడ్ కలర్ ఉంది అనేది రియాలిటీ. ఆ రియాలిటీని ఇగ్నోర్ చేయొద్దు. ఆ రియాలిటీని ఇగ్నోర్ చేయగలిగితే దాని కాన్సిక్వెన్సెస్ వస్తూ ఉంటాయి. రియాలిటీ ఏంటి? మనకు చిన్నప్పుడు చదువుకున్న బేసిక్ ఏంటి అని అంటే శరీరానికి కొంత వ్యాయామం కావాలి, శరీరానికి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఫ్యాట్ కింద మారుతాయి, షుగర్ తీసుకుంటే ఫ్యాట్ కింద మారుతుంది. మనం ఎంత ఆహారం తీసుకున్నామో ఆహారానికి తగ్గట్టుగా మన శరీరక శ్రమ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇంటేక్ పెరుగుతుంది, ఇంటేక్ క్వాంటిటీ పెంచకపోవచ్చు కానీ ఎక్కువ క్యాలరీస్ తినేస్తున్నాం, రైట్. షుగర్, లాట్ ఆఫ్ షుగర్ తింటున్నాం, షుగర్ కలిపినటువంటి అనేక ఫుడ్స్ తీసుకుంటున్నాము, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్లు, స్వీట్స్, దేవుడి ప్రసాదాలు, ఇట్లా రకరకాలు మనం తినేస్తూ ఉన్నాం. తినేసిన తర్వాత కనీస శారీరక శ్రమ చేయటం లేదు. అటువంటప్పుడు నేచర్ ఏం చేస్తుంది? నేచర్ తన డిజైన్ ప్రకారమే పనిచేస్తుంది కదా. అయ్యో పాపం ఇతను 10th క్లాస్ చదువుకుంటున్నాడు కదా, ఎగ్జామ్స్ ఉన్నాయని నేచర్ ఎక్సర్సైజ్ చేయకపోయినా కన్సెషన్ ఇచ్చి ఫ్యాట్ అక్యుములేట్ చేయకుండా ఆపదు కదా. ఇతను స్టేట్ ర్యాంకర్ కదా, స్టేట్ ర్యాంకర్కి ఏంటి మనం ఫ్యాట్ ఇవ్వటము, స్టేట్ ర్యాంకర్కి మనం కన్సెషన్ ఇద్దాము అని అనుకోదు కదా. లేకపోతేనేమో ఇతను పెద్ద చదువుతున్నాడు, ఐఐటీలో చదువుతున్నాడు కదా, కాబట్టి ఇతనికి ఏం తిన్నా సరే ఫ్యాట్ కింద కాకుండా బయటికి పంపించేద్దామని నేచర్ అనుకోదు కదా. ఇక్కడ నేచర్కి ఇవేమి లేవు. నేచర్కి ఐఐటీ లేదు, నేచర్కి స్టేట్ ర్యాంకర్ లేదు, నేచర్కి చదువు లేదు, ఏమీ లేదు. నేచర్కి తెలిసింది తన డిజైన్ ప్రకారం తను పనిచేయటం అంతే. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు సామాజికమైన పోటీల్లో విజయం సాధించాలి. ఇందులో అకాడమిక్స్లో, కెరీర్లో, లేకపోతే సామాజిక జీవనంలో, అంటే సోషల్ స్టేటస్లో, ఐడెంటిటీలో నాకు విజయం కావాలి కాబట్టి దాంట్లో పోటీ పడుతూ దీని కెపాసిటీ ఎంతైతే ఉందో చేయగలుగుతుంది, కానీ దీన్ని డ్యామేజ్ చేసేలాగా వాడుకుంటుంది, రైట్. ఒక బైక్ తీసుకుందాం. బైక్ తోలుతారా మీరు? లేదా? ఓకే. ఒక బైక్ తీసుకుందాం. ఆ బైక్ ఒక అబ్బాయి దాన్ని కొనుక్కొని చక్కగా 40 కిలోమీటర్స్ మ్యాక్సిమం 50 కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్తున్నాడు. చక్కగా తను సరిపడా సర్వీసింగ్ చేపిస్తున్నాడు, మంచి ఫ్యూయల్ పోపిస్తున్నాడు, స్పీడ్ బ్రేకర్స్ వస్తే మెల్లగా దాటిస్తున్నాడు, అండ్ ఎక్కువ మంది వస్తే ఓవర్లోడ్ వేయకుండా తను ఎక్కువ రౌండ్ లేసి తీసుకెళ్తున్నాడు తప్ప ఓవర్లోడ్ వేయట్లేదు. అటువంటిప్పుడు ఆ బైక్ ఎక్కువ కాలం బ్రతుకుతుంది, ఎక్కువ స్మూత్గా వెళ్తుంది, మనకి ఎక్కువ లైఫ్ ఇస్తుంది. అదే ఇంకొక అతను ఏం చేస్తున్నాడు, సిమిలర్ సేమ్ బైక్ కొనుక్కున్నాడు. ఆ బైక్ ఏం చేశాడు, అబ్బాయి ఫుల్గా రైడ్ చేస్తున్నాడు, ఫుల్ ఓవర్ స్పీడ్తో వెళ్ళిపోతున్నాడు, కట్స్ కొడుతున్నాడు, ఓవర్లోడ్ వేసేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు బైక్ అయితే ఎంత ఓవర్లోడ్ వేసినా సరే అది నో చెప్పదు కదా, వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, వెళ్ళగలిగితే వెళ్తుంది, వెళ్ళలేకపోతే ఏమవుతుంది, పాడైపోయి పక్కన పడుతుంది. ఇప్పుడు అయ్యో నా రాత బాగోలేదు, నా బైక్ తొందరగా పాడైపోయింది, నా గ్రహాలు బాగోలేదు, నా బైక్ తొందరగా పాడైపోయింది, లేకపోతే నా పూర్వజన్మ సుకృతం వల్ల నా బైక్ తొందరగా పాడైపోయింది, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, రైట్. లేదంటే నేను స్టార్ట్ చేసిన ముహూర్తం బాగోలేదు అందుకని నా బైక్ ఇట్లా పాడైపోయింది అనుకోవటం అనేది వృధా కదమ్మా. సో అలాగే శరీరం కూడా, శరీరంలో కొంత తేడాలు ఉండొచ్చు. ఇన్ జనరల్ సపోజ్ పుట్టుకతోనే కొంతమంది హైట్ తక్కువ ఉంటారు, అంటే వాళ్ళ జెనెటికల్ దీనివల్ల. కొంతమందికి ఏమో ఎక్కువ హైట్ ఉంటారు, కొంతమంది శరీరం ఎక్కువ మెటబాలిజం జరపవచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం, రైట్ అమ్మ. ఇప్పుడు మీకు ఉంగరాల చుట్టూ ఉంది, అది మీరు చూజ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చింది, జెనెటికల్లీ మీ పేరెంట్స్ నుంచి వచ్చింది. ఇంకొకరికి ఎవరు సాఫ్ట్ హెయిర్ ఉంటుంది, అది కూడా వాళ్ళు చూజ్ చేసుకోలేదు, అది ఎక్కడి నుంచి జెనెటికల్లీ వచ్చింది. ఇలా వచ్చినటువంటి వాటిని తప్ప మామూలుగా ఇన్ జనరల్ ఫంక్షన్ తీరు ఏదైతే ఉందో, మీ హార్ట్ బీట్ అవుతుంది, నా హార్ట్ బీట్ అవుతుంది, రైట్. ఇది జెనెటికల్లీ రాలేదు, అందరి హార్ట్లు బీట్ అవుతాయి, డాగ్ హార్ట్ బీట్ అవుతుంది, అన్నీ బీట్ అవుతుంది. ఇప్పుడు హార్ట్కి లోడ్ ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, బైక్ లోడ్ ఎక్కువ ఇచ్చినట్టే బాధపడుతుంది, ఇబ్బంది పడి తొందరగా ఫెయిల్ అవుతుంది కదమ్మా. సో ఇప్పుడు మీరు ఇంకొకరితో పోటీ పడి
వాళ్ళ కారణాలు ఏ కారణం చేతో కొన్నిటిలో వాళ్ళకి ఆల్రెడీ ముందు ఉంటారు. ఇప్పుడు సపోజ్ మీది కర్లీ హెయిర్, నాది సాఫ్ట్ హెయిర్. కర్లీ హెయిర్ అనేది ఈ సమాజంలో చాలా బ్యూటీ అని కన్సిడర్ చేశారు అనుకుందాం. ఇప్పుడు మీకులాగా నేను కర్లీ హెయిర్ అవ్వాలంటే నేను చాలా కష్టపడాలి అని అనుకుంటుంటాను. మీరేం కష్టపడలేదు, జెనెటికల్లీ వచ్చింది, లేదా కొన్ని రకరకాల కారణాల వల్ల మీకు ఆల్రెడీ ఉన్నాయి. కానీ మీరు మీ హెయిర్ నేను తెచ్చుకోవటం కోసం నేను అనేక ఇబ్బందులు పెడుతూ ఉంటాను నా హెయిర్ని. రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటాను, రకరకాల కెమికల్స్ అప్లై చేస్తూ ఉంటాను, ఆ హీటర్లు పెట్టి డయ్యర్లు ఉంటారు కదా వాటిని పెట్టి వాటిని రకరకాల ఉంగరాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలా 10 సంవత్సరాల పాటు మీరు కర్లీ హెయిర్, నేను కూడా కర్లీ హెయిర్ పెట్టాను. 10 సంవత్సరాల కల్లా మీ హెయిర్ ఊడిపోయిన దానికంటే నా హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది. ఎందుకు ఊడిపోయింది, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఆమెకు సహజంగా ఉన్న దాంతో నేను పోటీ పడ్డాను. రైట్? నాకు సహజంగా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయకుండా, నా హెయిర్ని యాక్సెప్ట్ చేయకుండా మీ హెయిర్ లాగా ఉండాలనే పోటీ ఒకటి పెట్టుకొని దెన్ అప్పుడు దానికి తగ్గట్టుగా నేను రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు జుట్టు తొందరగా ఊడిపోయింది. ఇంకో రివర్స్లో చూద్దాం. నాకు సాఫ్ట్ హెయిర్ ఉంది, మీకు కర్లీ హెయిర్ ఉంది. సాఫ్ట్ హెయిర్ అనేది ఒక గ్రేట్గా ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి మీరేం చేశారు, మాటికి రకరకాల షాంపూలు, రకరకాల కెమికల్స్, రకరకాల ఇవి వాడుతూ, ఆ హీటర్లు పెడుతూ, ఆ డ్రయర్లు పెడుతూ దాన్ని సాఫ్ట్గా చేయొచ్చుకున్నాను కదా. అలా చేసి దానికి రకరకాల రంగులు వేసి నాతో పోటీ పడి నాకంటే విన్ అయ్యాను అనుకుంటూ ఉంటారు. అట్లా ఒక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆటోమేటిక్గా మీ హెయిర్ ఊడిపోతుంది. అయ్యో నా హెయిర్ ఎందుకు ఊడింది అంటే మీరు వాస్తవాలను ఇగ్నోర్ చేసి, మీరు సహజంగా వచ్చిన దాన్ని వదిలేసేసి వేరే వాళ్ళకి సహజంగా వచ్చిన దానిలాగా నాకు రావాలి అనే క్రమంలో మీరేం చేశారు, రకరకాల కృత్రిమమైన పద్ధతులను అవలంబించి పోటీ పడ్డారు. రైట్? అలా నేటి యువత మొత్తం కూడా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ లేకపోతే మీకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కానీ ఏం చేస్తున్నారు, ముఖ్యంగా అకాడమిక్స్లో పోటీ పడుతూ ఉన్నారు. అకాడమిక్స్లో పోటీ పడినప్పుడు ఏమవుతుంది, అకాడమిక్స్ అనేది నేచర్కి లేదు. అకాడమిక్స్ ఎప్పుడు ఎక్కువ అకాడమిక్స్లో విన్ అవ్వాలంటే ఏం చేయాలి, గంటలు రోజులు సంవత్సరాలు నిజం చెప్పాలంటే జీవితాలు పుస్తకం పట్టుకొని చదువుతూ ఉండాలి, నెట్ మీద చదువుతూ ఉండాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇది నేచర్కు విరుద్ధం కదమ్మా. టీనేజ్లోకి వచ్చినటువంటి అబ్బాయి లేదంటే అమ్మాయి 13-14 ఇయర్స్ దాటిన తర్వాత ఆ శరీరము 4 to 5 అవర్స్ కంటే ఎక్కువ కూర్చుని ఉండేటువంటి పని చేయకూడదు. అంతకంటే ఎక్కువ చేస్తే యాక్చువల్గా ఉండగలుగుతున్నారంటే వాళ్ళు రోగిష్ఠులు అని అర్థం. కానీ మనకు కార్పొరేట్ కాలేజీలో ఏం చేస్తున్నాయి, మార్నింగ్ 6 స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 10 వరకు, నైట్ 10 వరకు 11 వరకు వాళ్ళని కూర్చోబెట్టి రాసి రంపాను పెట్టి చదివిస్తున్నారు. ఇప్పుడు ఇలా నేను మరి మీకంటే టాపర్ అవ్వాలి అంటే నేను ఇట్లాగా కూర్చొని చదవాలని చదివినప్పుడు సహజంగానే మనము బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, ఒబేస్ అయిపోతాము. ఒబేస్ అయిపోయిన తర్వాత అయ్యో మాకే ఎందుకు ఇట్లా అయింది అంటే మీరే అలా చదివారు, ఎవరో చదివారు కదా వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి కదా అంటే వాళ్ళకి రకరకాల కారణాల చేత ఎక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు. కానీ మీరు కూడా ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ మార్కులు వచ్చిన సంబంధం లేకుండా నేచర్కి అనుగుణంగా ఉంటే మీకు ఇలా జరిగేది కాదు. కానీ మీరేం చేశారంటే నేచర్ని ఇగ్నోర్ చేసి అన్నన్ని గంటలు చదివారు కాబట్టి మీరు ఒబేస్ అయ్యారు. ఫిజికల్ యాక్టివిటీని ఎక్కువసేపు చదవకపోతే చదువులలో వెనుకబడిపోతారు. అలా అయితే చదవకపోతే మరి అకాడమిక్స్లో వెనుకబడిపోయి జాబ్ రాకపోతే ఎలా, ఒబేస్ ఫ్యాట్ అని జాబ్ రాకపోతే ఎలా, అప్పుడు ఏం చేయాలి? రైట్, ఖచ్చితంగానమ్మా, ఖచ్చితంగా చదవకపోతే వెనకే పడతాం, చదివిన వాళ్ళు ముందే ఉంటారు, దాంట్లో డౌట్ ఏం లేదు. నేను ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాగా చదువు వస్తుంది, టాపర్ అయిపోతారని నేను చెప్పట్లేదు. కానీ మనము చదువు అనేటువంటి ఒక ఫ్యాక్టర్ జీవితంలో, చదువు వలన జాబ్ కూడా రావచ్చు, జాబ్ వలన డబ్బు కూడా రావచ్చు. రైట్? ఎందుకు మనం జాబ్ చేస్తున్నాం, ఎందుకు డబ్బు సంపాదిస్తున్నాము? మన జీవనము సాగించడం కోసం, మనం ఆరోగ్యవంతమైన జీవనం, అలాగే పెళ్లి చేసుకుని పార్ట్నర్ అండ్ ఆ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం కోసం. రైట్? చదువు వలన ఉద్యోగం వస్తుంది అండ్ డబ్బు వస్తుంది కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. మరి ఫిజికల్ యాక్టివిటీ వలన ఏమొస్తుంది అని డౌట్ వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ వలన ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు బాగా డబ్బు ఉన్నటువంటి ఒక ఒబేస్ అమ్మాయి, నెలకు ₹1,00,000 సంపాదిస్తూ ఉంది ఒక అమ్మాయి, బాగా డబ్బున్న అమ్మాయి. ఒక అమ్మాయి
నెలకి 30,000 సంపాదిస్తుంది, బట్ ఫిట్గా ఉంది, ఆరోగ్యంగా ఉంది. ఆ ఓబెస్ ఉన్న అమ్మాయికి సహజంగా థైరాయిడ్లు, పీసీఓడీలు, రకరకాల ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళల్లో నార్మల్గా జెన్యున్గా లాజికల్లీ తెలివిగా ఆలోచించే వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు మిగతా అన్ని సేమ్ ఉన్నారు. అటువంటప్పుడు ఎవరిని చూజ్ చేసుకుంటారు? ఈ 30,000 సంపాదించే అంటే 30,000 కాదు, 30,000 సంపాదించిన ఫిట్గా ఉంది కాబట్టి కదమ్మా. సో కాబట్టి మనకి సమాజంలో చదువు లేకపోతే అవమానం జరుగుతుంది అని మనం అనుకుంటున్నాము. కేవలం అదొక్కటే చాలా వరకు నిజంగా క్రైటీరియా అదే చూస్తూ ఉంటారు. ఈ వల్గర్ వెల్త్ ఎగ్జిబిషన్లో ఎంత చదువుతున్నారు, ఎంత ప్యాకేజ్ వస్తుంది, ఇవే చూస్తుంటారు. కానీ అల్టిమేట్గా నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక పెళ్ళికి, నేను సహజంగా పెళ్ళిళ్ళకి చావులకి వెళ్ళాను. వేరే కారణం చేత నేను పెళ్ళికి వెళ్ళాను. అక్కడికి నా క్లయింట్ ఒక అతను కూడా వచ్చాడు, పిల్లోడు, కాకతీయ యూనివర్సిటీ నుంచి. అతను నాకు కౌన్సిలింగ్ తీసుకున్నాడు కాబట్టి రకరకాల క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ తను క్వశ్చన్ వేసినప్పుడు మీరు ఇట్లా అంటున్నారు కదా, ఇంత వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కదా అంటున్నారు. వాళ్ళు హ్యాపీగా లేరు, హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారు. నువ్వు ఒకసారి అన్నీ వదిలేసేసి జాగ్రత్తగా గమనించు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కొంతమంది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళకి ఉన్న లక్షణం ఏంటో చూడాలి. చూస్తే బాగా లావుగా ఉన్న వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారా, పెద్ద పెద్ద బంగారం వేసుకుని? నో. లేదా బాగా ఖరీదైన బట్టలు వేసుకున్న వాళ్ళు కాన్ఫిడెంట్గా? నో. అక్కడ డీజేలో పెడుతుంటారు కదా ఈ మధ్య పెళ్ళిళ్ళు, ఎగురుతున్నారు, డ్యాన్స్లు ఎగురుతున్నారు, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పిస్తున్నారు కదా, ఆడపిల్లలు కూడా ఎగురుతున్నారు చాలామంది. అందులో బాగా కాన్ఫిడెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు ఎవరో చూడు అంటే అందులో కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు ఫిట్గా ఉన్నవాళ్ళు. పొట్ట లోపలికి ఉండి, మజిల్ ఉండి, స్ట్రైట్గా ఉండి, యంగ్ కనిపించే వాళ్ళు మాత్రమే కాన్ఫిడెంట్గా ఉన్నారు. మిగతా డబ్బు ఉన్న వాళ్ళు, రకరకాల వాళ్ళు పెద్ద పెద్ద వడ్డానాలు పెట్టుకుని బంగారం వేసుకుని ఉండొచ్చు, స్టిల్ వాళ్ళు ఇన్సెక్యూరిటీ వలన, ఇన్ఫీరియారిటీ వలన ఎక్కువగా వాళ్ళు నవ్వటము, ఓవర్వెల్మింగ్గా చేయటం కనిపిస్తూ ఉంది. కాబట్టి అల్టిమేట్ లైఫ్ కోసమే కదా మనము ఫిజికల్ యాక్టివిటీ చేసినా, చదువుకున్నా, లేదంటే పాటలు పాడటం నేర్చుకున్నా, లేకపోతే ఇంకోటి ఏదో సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్నా, అల్టిమేట్లీ లైఫ్లో ప్రయారిటీస్ ఇంపార్టెంట్. లైఫ్లో అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే ఫస్ట్ మీ పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చుట్టూ డబ్బు ఉంటే ఏం చేస్తారు అంటే మీ మానసిక స్థితి మొదటి ప్రయారిటీ. ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా మానసిక స్థితి బాగోకపోతే అది లైఫ్ వేస్ట్. చాలామంది కోటీశ్వర్లు సూసైడ్లు చేసుకున్నారు, హాలీవుడ్ హీరోలు సూసైడ్ చేసుకున్నారు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ వాళ్ళ పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. మరి వాళ్ళందరూ డబ్బు ఉంది కదా, ఎప్పటికీ మనం వాళ్ళతో ఈక్వల్ అవుతాము, ఎంత కష్టపడి ఎంత ఒబేస్ అయితే నో, స్టిల్ వాళ్ళు కూడా హ్యాపీగా లేరు కదా. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మానసిక స్థితి. ఈ మానసిక స్థితిని ఇగ్నోర్ చేసి మనం పని చేసినట్లయితే ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ మనమే ఫేస్ చేయాలి. ఆ తర్వాత ప్రయారిటీ ఏంటి? మీ శారీరక ఆరోగ్యం. ఎందుకంటే మీకు ఉద్యోగం ఉండొచ్చు, పోవచ్చు, బట్ ఆరోగ్యం మీతో పాటు ఉంటుంది, రైట్? డబ్బు ఉంటేనే కదా మన ఆరోగ్యం బాగుంది. డబ్బు ఉంటే ఆరోగ్యం బాగోదు. డబ్బు ఉంటే వైద్యం వస్తుంది, వైద్యం వేరు, ఆరోగ్యం వేరు కదమ్మా. సో వైద్యం అంటే ఏంటి? మందులు, సర్జరీలు, లేకపోతే రకరకాలైనటువంటి థెరపీస్, ఇది వేరు. ఆరోగ్యం వేరు. ఆరోగ్యం ఆల్రెడీ మీకు ఉంది, దాన్ని కాపాడుకోవడం. సో డబ్బు ఉంటే ఏమవుతుంది అని అంటే మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వైద్యం చేసేస్తారు. ఇటీవల నా ఫ్రెండ్ ఒక అతను కొంచెం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న అతను, తనకు 2-3 బ్యాంక్ అకౌంట్స్ ఏదో జాబ్స్ చేసేటప్పుడు వచ్చినాయి. ఆ బ్యాంక్ అకౌంట్స్లో మాట్లాడితే డబ్బులు కట్ అవుతున్నాయని క్లోజ్ చేద్దామని వెళ్ళాడు అతను. చేసినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు చక్కగా క్లోజ్ చేశారు, బాగానే క్లోజ్ చేశారు. కానీ ఆ క్లోజ్ చేసిన అమ్మాయి అడిగింది, ఒక ఫేవర్ అడిగింది, సార్ మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, నాకు రేటింగ్ వస్తుంది అంటే. అతను అన్నాడు కదా, నాకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేంత డబ్బు ఉంటే అకౌంట్లో ఎందుకు క్లోజ్ చేస్తానమ్మా, ఉంచుకుంటాను కదా నేను అంటే. సరే సార్, పోనీ మీరు చాలా అంటే వయసు పెరుగుతుంది కదా, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి సార్. అతనికి ఆరోగ్యం పట్టదు అండ్ కేర్ చేయట్లేదు అతను, అండ్ ఆరోగ్యంగా ఉండాలని కూడా అనుకోవట్లేదు, అండ్ అలాగని హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తనకి ఇంట్రెస్ట్ లేదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ నాకు వద్దు అని చెప్పి అతను అన్నాడు, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం కోసం నేను ఇక్కడ డబ్బులు తీసుకురాను, ఏదో వస్తే వచ్చి నేను ఫేస్ చేస్తాను తప్ప
ఇప్పుడు అతని పరిస్థితి వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ వద్దన్నాడు. ఒకవేళ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసినట్లయితే మీరు కనుక హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా చిన్న గ్యాస్ ప్రాబ్లంతోనో దేనితోనో వెళ్తే గుండెలో పట్టేసినట్టు వెళ్తే వెంటనే స్టెంట్ వేసేస్తారు కదా. సో కాబట్టి డబ్బు ఉంది కాబట్టి మీకు స్టెంట్ వేసారు, డబ్బు లేకపోతే స్టెంట్ వేసేవాళ్ళు కాదు. ఒక్కొక్కసారి అవసరం పడవచ్చు. స్టిల్ మీరు ఆరోగ్యంగా లేనప్పుడు మీకు ఎంత డబ్బు ఉన్నా సరే అది వైద్యం చేసే క్రమంలో మొత్తం మాయమైపోతుంది తప్ప మీకేమాత్రం ఆరోగ్యాన్ని నిలబెట్టదు. సో కాబట్టి సెకండ్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ పీస్ ఆఫ్ మైండ్, తర్వాత సెకండ్ ప్రయారిటీ మీ యొక్క శరీరమే. ఆ శరీరం తరువాత మీ చుట్టూ ఉన్నటువంటి మానవ సంబంధాలు, అంటే మీతో బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్ళు, అది మీ పేరెంట్స్ కంటే కూడా, ఒకవేళ మీకు రేపొద్దున పిల్లలు పుడితే ఆ పిల్లలతో సంబంధాలు, లేదా మీ సిబ్లింగ్స్తో సంబంధాలు, లేదా మీ పేరెంట్స్తో సంబంధాలు, ఇవి. ఆ తర్వాత బంధువులతో సంబంధాలు, ఆ తర్వాత మీ కెరీర్. రైట్? ఓన్లీ కెరీరే చూసుకుని మీ శారీరకమైనటువంటి దాన్ని హింస చేసుకున్నారు. ఆ తర్వాత మీతో మరి ఇవి లేకుండా కూడా కెరీర్ చూస్ చేసుకోవచ్చు. ఇది హెల్తా మీ యొక్క కుటుంబమా అంటే హెల్తే ముఖ్యం, కుటుంబమా కెరీరా అంటే కుటుంబమే ముఖ్యం. ఎందుకు? కుటుంబం మీకు కొంత సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిసారి ఇవ్వకపోవచ్చు కానీ ఎక్కువసార్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత కెరీర్ కోసం మీరు ఫోకస్ చేయొచ్చు తప్ప ఫస్టే కెరీర్ అనుకుని కుటుంబం ఏమైపోయినా పర్లేదు, నా పిల్లలు ఏమైపోయినా పర్లేదు అనుకుని కెరీర్ 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 అనుకుని కొంతమంది వెళ్తూ ఉంటారు. ఆ పిల్లలు నెగిటివ్గా ఎక్కడో కేసులో ఇరుక్కుంటారు, డ్రగ్స్ కేసులోనో యాక్సిడెంట్ కేసులోనో ఇరుక్కుని ఒకసారి జైలు పాలవుతారు, ఒకసారి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. కొంతమంది బైక్ రేసుల్లో యాక్సిడెంట్లో కోల్పోయారు. ఇంకొక అతను పంజాగుట్ట దగ్గర ఆ పిల్లర్ని గుద్దేసి చనిపోయాడు. వాళ్ళందరూ డబ్బు ఉంది, పేరెంట్స్ ఉన్నారు. బికాజ్ వాళ్ళు పేరెంట్స్ కెరీర్ 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 అనుకుని పిల్లలతో సరైనటువంటి టైం స్పెండ్ చేయకపోవటము, వాళ్ళకి మెచ్యూరిటీ డెవలప్ చేయలేకపోవటం వలన పిల్లల్నే కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి కెరీర్ ఆఫ్ కుటుంబం అంటే కుటుంబము, కుటుంబమా మీ శారీరక ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యమా మానసిక ఆరోగ్యం అంటే ఖచ్చితంగా మానసిక ఆరోగ్యమే. రైట్? ఈ క్రమాన్ని మనం ఇగ్నోర్ చేసిన, ఇవి వాస్తవాలు. ఈ వాస్తవాన్ని ఇగ్నోర్ చేసినట్లయితే కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేయాల్సిందే. మీరు కేవలం వాస్తవాలు మాత్రమే విస్మరించగలరు తప్ప కాన్సిక్వెన్సెస్ మాత్రం విస్మరించలేరు, వాటిని ఫేస్ చేయక తప్పదు. చిన్నప్పుడైతే మనం అదే ఒక చాప్టర్ ఉందనుకోండి, ఒక పాఠం చాలా ఆడుతూ పాడుతూ నేర్చేసుకుంటాం. అదే పాఠం ఈ టెన్షన్లో ఉన్నప్పుడు, ఈ పదే పదే చదువుతున్నప్పుడు తెచ్చి మనం ముందు పెడితే చదవలేకపోతాం. చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ అంత సులువుగా నేర్చుకుంది, ఇప్పుడు అదే స్టాండర్డ్స్ ఉన్న పాఠం నేర్చుకోలేకపోతాం. అంటే ఆటలు చురుకుదనాన్ని పెంచుతాయా? ఒకటి, ఆటలు ఖచ్చితంగా చురుకుతనాన్ని పెంచుతాయి. వన్, ఆటల వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఏంటంటే బాడీ మొత్తంగా యాక్టివిటీ ఉండాలి. కేవలం బ్రెయిన్కి ఒక్కదానికే ఉంటే సరిపోదు. ఇప్పుడు సపోజ్ ఈ బాడీ బిల్డర్స్ కూడా ఏం చేస్తారంటే కొంతమంది తెలియక కేవలం చేతులకి బాగా ఎక్సర్సైజ్ చేస్తారు, పై బాడీ మొత్తం బ్రహ్మాండంగా తయారవుతుంది. హైదరాబాద్ నుంచి ఒక అతను మిస్టర్ ఇండియా ఏదో అవ్వబోయి కొద్దిగా తప్పిపోయింది. ఎందుకు అతనికి రాలేదు అని అంటే కాళ్ళు వీక్ ఉంది. ఎందుకు కాళ్ళు వీక్ అంటే మొదటి నుంచి తను పైనే ఫోకస్ చేసేది తప్ప కాళ్ళు ఫోకస్ చేయలేదు. అలాగే కాళ్ళు బాగా చేస్తారు, కొంతమంది చేతులు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఏంటంటే బ్రెయిన్ని బాగా చేసేసేంత మాత్రాన బ్రహ్మాండమైన ఆరోగ్యంగా అవ్వదు. బ్రెయిన్ బాగా ఫంక్షన్ చేయాలంటే బాడీ మొత్తం సహకరించాలి. ఇదొక కలెక్టివ్ యూనిట్. ఈవెన్ మనకి ఏది విన్ అవ్వాలన్నా ఒక హోలిస్టిక్ అప్రోచ్ కావాలి. అటువంటిప్పుడు మనం ఆటలు లేకుండా కేవలం చదువుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్కి మరింత ఇబ్బంది అయ్యి చురుకుదనం తగ్గిపోవటము, ఆ యొక్క దాన్ని ఏమంటే అలర్ట్నెస్ తగ్గిపోతుంది. ఆటలు అనేవి ఏం చేస్తాయంటే మనకు ఒక స్పిరిట్ని డెవలప్ చేస్తాయి. ఏంటి? కొన్నిసార్లు ఓడిపోతాము, ఓడిపోయినా అంతటితో అయిపోలేదు, మరొకసారి ట్రై చేయొచ్చు. కొన్నిసార్లు గెలుస్తాము, గెలిచినా మనలో అహంకారం పెరగకుండా మళ్ళీ ఓడిపోయే అవకాశం ఉంది. ఇలా ఒక లైఫ్లో స్పిరిట్ని డెవలప్ చేసేది మనకి గ్రౌండ్ ఆర్ గేమ్స్. ఈ ఆటలు లేని వాళ్ళకి ఏమవుతుందంటే ఓన్లీ అకాడమిక్స్లో ఉండేసరికి ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ ఓడిపోయేది లేదు. 7th పాస్ అయిపోయారు, మళ్ళీ 8th వెళ్ళిపోతారు. కానీ మనం కబడ్డీ ఆడుతున్నాం, ఒకసారి విన్ అయ్యి ఇంకోసారి కబడ్డీలో మనం ఓడిపోవచ్చు కదా. సో కానీ అక్కడ అలా లేదు కాబట్టి ఒకసారే లైఫ్లో అనుకుని విపరీతమైనటువంటి స్ట్రెస్ చేస్తూ ఉంటారు.
సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే చిన్నప్పుడు ఎందుకు అది ఒకటి ఆటలు చురుకుదని అనిపిస్తుంది ఒకటి. రెండోది చిన్నప్పుడు ఏంటంటే ఏ విధమైన గోల్ లేకుండా ఏ విధమైన ఎక్స్పెక్టేషన్ లేకుండా జస్ట్ మనం తోచింది చదివేసేసేసరికి చాలా ఎక్కువ మనం గ్రాప్ చేయగలం, తెలియకుండా జరిగింది, ఇన్సిడెంటల్లీ జరిగింది. కానీ ఇప్పుడు ఒక గోల్ ఉంది, మనం మంచి స్టూడెంట్ అవ్వాలి, ఎక్కువ మార్కులు రావాలి, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి అనేసరికి ఆటోమేటిక్గా స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరిగేసరికి ఆటోమేటిక్గా మనము ఈ అకాడమిక్స్లో కానీ లేకపోతే కెరీర్లో కానీ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ప్రజెంట్ సొసైటీ ఏంటంటే స్ట్రెస్ని కన్సిడర్ చేయటం లేదు, కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే. కానీ పెర్ఫార్మెన్స్ మీద మన స్ట్రెస్ యొక్క లెవెల్ ఉంటుంది, స్ట్రెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనే విషయాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. అందువల్ల మనకు సమస్య అవుతుంది. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 10th చదువుతున్నారు అనుకుందాము. ఒక చాప్టర్ని మీకు ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటే జూన్లో ఒక చాప్టర్ని 3 daysలో ఫినిష్ చేశారు అనుకోండి, రైట్? అదే మీరు ఏప్రిల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు మార్చ్లో అదే 3 daysలో ఒక చాప్టర్ ఫినిష్ చేయలేరు. ఎందుకు చేయలేము? స్ట్రెస్ పెరిగిపోయింది, ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది. మరి అదే ఫిజికల్ టైం సేమ్, కానీ ఇక్కడికక్కడ తేడా ఏంటి? స్ట్రెస్ పెరిగింది. కానీ మనకు తెలియక మన అకాడమిక్స్, మన యొక్క కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ పేరెంట్స్ కానీ స్ట్రెస్ మరింత పెంచుతున్నారు. నువ్వు ఫెయిల్ అయ్యావా, ఇంకా చదువు, నువ్వు ఇంకా కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. మోటివేషన్ స్పీకర్స్ కానీ ఆ హై అంబిషన్ని చాలా పెంచేస్తున్నారు. ఎప్పుడైతే హై అంబిషన్ ఉందో ఆటోమేటిక్గా స్ట్రెస్ పెరిగిపోద్ది. బికాజ్ నేను ఫెయిల్ అవ్వకపోతే నాకు లైఫ్ ఉండదేమో అని రకరకాలుగా వాళ్ళు చెప్పడాన్ని బట్టి వీళ్ళు నమ్మేసేసి ఎక్కువ స్ట్రెస్ పెరిగిపోవటం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ యొక్క చురుకుదనం అంటే దాన్ని గ్రాప్ చేసేటువంటి ఆ అలర్ట్నెస్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది. కాబట్టి నేనేం చెప్తానంటే వీలైనంత వరకు ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఏ విధమైన గోల్ లేకుండా రైట్ నౌ ఇప్పుడున్న టాస్క్ని పెర్ఫామ్ చేసినట్లయితే మన యొక్క మ్యాక్సిమం బయటకు వస్తుంది. మీరు ఈ మధ్య ఒలింపిక్స్లో విన్ అయినటువంటి ఒక అమెరికన్ గర్ల్ షకేరీ రిచర్డ్సన్ అమ్మాయి కొంచెం బ్లాక్ గర్ల్, బ్యూటిఫుల్గా ఉంటుంది, తన బ్యూటీని కూడా ఎగ్జిబిట్ చేస్తుంటుంది. ఆ అమ్మాయిని బాగా అబ్జర్వ్ చేయండి. ఆ అమ్మాయి ఆ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేసి ఆమె బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయండి. ఆమె ఏమీ కన్సిడర్ చేయట్లే, విన్ అవ్వాలి, ఓడిపోవాలి, ఏం లేదు. తన ఫోకస్, తన మ్యాక్సిమం ఇచ్చేసి రావటం అంతే, రైట్? ఎప్పుడైతే నేను ఖచ్చితంగా విన్ అవ్వాల్సిందే అని కండిషన్ పెట్టుకుందనుకోండి, అప్పుడు స్ట్రెస్ పెరిగిపోద్ది. స్ట్రెస్ పెరిగిపోతే మిస్టేక్ జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైతే మీ బ్రెయిన్ అండ్ బాడీ అలర్ట్గా ఉండాలో అప్పుడు మీకు ఖచ్చితత్వం ఏది ఉండకూడదు. వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను, తర్వాత వదిలేస్తాను అన్నప్పుడు మీ యొక్క మ్యాక్సిమం పొటెన్షియాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ స్కూల్లో అయినా కాలేజ్లో అయినా ప్రైవేట్ స్కూళ్ళతో, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కాలేజ్లోనే కాదు, చిన్న చిన్న స్కూల్స్ ఇంటి ఈ ఐసిఎస్సి సిలబస్లు ఇలాంటి స్కూల్స్తో గ్రౌండ్ ఉన్న స్కూల్స్ ముఖ్యంగా పోలిస్తే ఇలాంటి పిల్లలు చాలా ఈజీగా అవలీలగా సబ్జెక్ట్ అనేది వీళ్ళతో పోలిస్తే వాళ్ళకి అంత సౌకర్యాలు లేకపోయినా, ఇంతగానం సబ్జెక్ట్ని నేర్చుకోకపోయినా ఇంతే సిచ్యువేషన్స్ కానీ ఎగ్జామ్స్ కానీ పోటీలు కానీ ఇలాంటివి చాలా సమానంగా పాల్గొంటున్నారు, సమానంగా పాస్ అవుతున్నారు. అంటే దీనికి కూడా గ్రౌండ్ ఎక్కువ ప్రెషర్ పెట్టకపోవడమే కారణం. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన ప్రెషర్ పెట్టకపోవటమే కారణం. మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు, సాధించిన వాళ్ళు, నిజంగా సక్సెస్ సాధించిన వాళ్ళు, వీళ్ళందరూ ఎప్పుడు యూనివర్సిటీ టాపర్స్ కాదు, కాలేజ్ టాపర్స్ కాదు. వెరీ రేర్లీ ఒకరిద్దరు కాలేజ్ టాపర్స్ కూడా ఉండొచ్చు, కానీ మెజారిటీ వీళ్ళు కాలేజ్ టాపర్స్ కాదు. కోర్స్ బాగా చదువు ఉండొచ్చు, కానీ వీళ్ళు మిగతా వాటిల్లో కూడా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తేనే ఇది పెరుగుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు ప్రెషర్ పెట్టారో ఆటోమేటిక్గా, ఎందుకు ఇప్పుడు నాతో సహా చాలామంది ప్రభుత్వ పాఠశాలలో, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది. సో సిటీస్కి వచ్చి విలేజెస్లో పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు చూడండి, టాప్ మోస్ట్ సైకాలజిస్టులు, టాప్ మోస్ట్ డాక్టర్స్, టాప్ మోస్ట్ న్యూరో సర్జన్స్, టాప్ మోస్ట్ కార్డియాలజిస్టులు, టాప్ మోస్ట్ లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఇట్లా ఏ ప్రొఫెషనల్ అయినా ఇప్పుడు జనరేషన్లో చూడండి, అంటే 50sలోకి వచ్చిన వాళ్ళు, 40sలో ఉన్న వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు ఎక్కువ విలేజ్లో తెలుగు మీడియంలో, అంటే వాళ్ళ మదర్ టంగ్లో
అండ్ వాళ్ళ యొక్క మామూలు స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళు. అంటే ఆ స్కూల్లో చదివితే బాగా వస్తామా? నో. ఆ స్కూల్లో ఒత్తిడి లేకపోవటం వలన, వాళ్ళ మైండ్ చురుకుగా పనిచేయటం వలన వాళ్ళు లాజిక్ని తొందరగా గ్రాప్ చేయగలిగారు. అందుకని వాళ్ళు మార్కులు ఎక్కువ వచ్చినా రాకపోయినా ఏదో ఒక విధంగా పాస్ అయ్యి వచ్చి ప్రొఫెషన్లో సక్సెస్ అయ్యారు. అలా కాకుండా అప్పటికే రకరకాల కాన్వెంట్స్ ఉన్నాయి, రకరకాల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ కూడా కూర్చోబెట్టి మన కోళ్ళ ఫారం లాంటి స్కూల్స్లో, గ్రౌండ్ లేని స్కూల్స్లో బట్టీలు పట్టించి చదివించిన వాళ్ళందరూ మార్కులు ఎక్కువ వచ్చినాయి, సీట్లు వచ్చినాయి, సమ్టైమ్స్ జాబ్స్ కూడా వచ్చినాయి. కానీ వాళ్ళు వెనుకబడిపోయారు. ఎందుకు వెనుకబడిపోయారు? అల్టిమేట్లీ మార్కెట్కి కావాల్సింది మీ యొక్క సబ్జెక్ట్ మాత్రమే. మీకు ఎన్ని మార్కులు వచ్చినా కాదు, మీకు ఎంత బై హార్ట్ చేశారో కాదు, మీ సబ్జెక్ట్ మాత్రమే. సబ్జెక్ట్ అంటే ఏంటి? లాజిక్ కదా, అప్లికేషన్ కదా. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి అమ్మా, అన్నిట్లోనూ టాప్ మార్క్స్ వస్తున్నాయి ప్రతి ఎగ్జామ్లోనూ. తర్వాత ఎగ్జామ్కి వెళ్ళింది, అదే జాబ్కి వెళ్ళిన తర్వాత రోజు ఎగ్జామ్ రాపిస్తాడా మీ యొక్క కంపెనీ? నో. పని చేయాలి. నువ్వు ఎందులో నువ్వు స్కిల్ డెవలప్ చేసావు? రాయటంలో, ఎగ్జామ్ రాయటంలో స్కిల్ డెవలప్ చేసావు. కానీ ఇక్కడ అది కాదు, అప్లికేషన్ కావాలి. ఈ అప్లికేషన్కి వచ్చేసరికి వాళ్ళు తెల్లముఖం వేసేస్తూ ఉన్నారు. చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అందరూ కాకపోవచ్చు, చాలామంది ఫెయిల్ అవుతూ ఉన్నారు. అలా కాకుండా వీళ్ళకి మార్కులు తక్కువ వచ్చినా అప్లికేషన్ ఆల్రెడీ నేర్చుకున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి రోజు స్కూల్కి వెళ్తుంది, రోజు పుస్తకాలు బట్టి పడుతుంది, రోజుకి 24 గంటలే అమ్మాయికి ఉంది. దాంట్లో ఒక 12 నుంచి 13, 14 గంటలు అకాడమిక్స్లో తను చేస్తే తనకి ఒక 98% మార్క్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం ఇంకో అమ్మాయి అప్పుడప్పుడు స్కూల్కి వెళ్తుంది, కొన్ని డుమ్మాలు కూడా కొడుతుంది, డ్యాన్స్ నేర్చుకుంది, అలాగే వచ్చేసి బాస్కెట్బాల్ కూడా ఆడింది, అప్పుడప్పుడు డ్రాయింగ్ కూడా వేస్తుంది. ఈ అమ్మాయికి 98 రావట్లే, 58 మార్క్స్ వచ్చినాయి. కానీ అక్కడ కంపేర్ చేసేటప్పుడు 98 వచ్చిన అమ్మాయి బ్రహ్మాండంగా పనిచేస్తుంది కదా, బ్రహ్మాండంగా లైఫ్ ఉంటుందని అనుకుంటారు. తీరా మన లైఫ్లోకి వెళ్ళేసరికి ఆ అమ్మాయికి అది తప్ప వేరే విషయం తెలియదు. వేరే విషయం తెలియకపోయేసరికి తను జాబ్ చేయలేకపోతూ ఉంటుంది. ఈ అమ్మాయి బాస్కెట్బాల్ ఆడటం వల్ల ఈమె శరీరం బలంగా ఉంది, ఈ బొమ్మలు వేయటం వల్ల క్రియేటివిటీ పెరిగింది, లేకపోతే ఇంకోటి ఏదో చేయటం వల్ల ఆమెకి స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వటం పెరిగింది. దానివల్ల ఈమెకి జాబ్ వచ్చేసరికి ఈమె చక్కగా పెర్ఫామ్ చేయగలుగుతుంది కంపారిటివ్లీ ఆ 98% అమ్మాయితో. నెక్స్ట్ లెవెల్ ఎవరికి ప్రమోషన్ వస్తుంది? ఎవరు వర్క్ ఎక్కువ చేస్తే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, వాళ్ళకే మార్కెట్లో డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఇలా మనకు ఎక్కడైతే గ్రౌండ్ ఉండటము, లేకపోతే ఇతర యాక్టివిటీస్ ఏవైతే కల్చరల్ యాక్టివిటీస్ కానీ, లేదంటే ఈ మనకి ఆర్ట్స్ కానీ, ఫైన్ ఆర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, ఇటువంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ యొక్క మల్టిపుల్గా వాళ్ళ యొక్క చురుకుదనం పెరుగుతుంది. కాబట్టి లైఫ్లో ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలరు. అండ్ వర్క్లో కూడా, వర్క్ ప్లేస్లో వచ్చే సమస్యల్ని, వర్క్లో వచ్చే సమస్యలను కూడా ఎదుర్కోగలుగుతారు. వాళ్ళు ఈజీగా వాళ్ళు మూవ్ అవ్వగలుగుతూ ఉంటారు. కాబట్టి ఓన్లీ అకాడమిక్స్ మీద ఫోకస్ చేయటం, మిగతా వాటిని ఇగ్నోర్ చేయటము, అశ్రద్ధ చేయటము, లేదంటే విస్మరించటము వలన వాటి కాన్సిక్వెన్సెస్ని మాత్రం విస్మరించలేము. వాస్తవానికి అయితే ప్రకృతికి మనిషికి చాలా దగ్గర సంబంధం, ఎక్కువ ఇద్దరు దగ్గరలో ఉండేలా చూస్తారు. మీరు ముందు చెప్పినట్లు మాన్యాలు కానీ ఎక్కువ ఇలాంటి వాస్తవాలని నిర్లక్ష్యం చేస్తే మనిషికి ఫోబియాలు, హైపర్ టెన్షన్లు ఇలా వస్తూ ఉంటాయి. ఫోబియా అంటే ప్రకృతికి ఇలాంటి, ప్రకృతిలో ఉన్న నీటు, నిప్పు, గాలి, లేకపోతే ఎత్తులను చూసి భయపడ్డం కదా. మరి ఇది అన్ని ప్రకృతిలో ఉన్నప్పుడు నిజానికైతే మనిషి వీటిని చూసి భయపడకూడదు. మరి ఎందుకు ఈ భయాలు ఏర్పడతాయి? ఎలాంటి పరిస్థితుల వల్ల ఇలా భయాలు అనేవి ఏర్పడతాయి? రైట్. ఒకటి, మనిషి ప్రకృతి దగ్గరగా ఉండటం కాదు, మనిషి ప్రకృతి, మనిషి కూడా ప్రకృతి. రైట్. శరీరం ప్రకృతికి సంబంధించింది, ప్రకృతి డిజైన్ ప్రకారమే అది పనిచేస్తూ ఉంటుంది. రైట్. ఆ డిజైన్ ప్రకారం పనిచేసేదాన్ని అలా కాకుండా విరుద్ధంగా కోరుకున్నప్పుడు మనకి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి ఫోబియాస్, ఈ మేనియాస్ అంటే, ఉదాహరణకు నేను లాంగ్ బ్యాక్ టూర్ ఆపరేషన్లో ఉన్నప్పుడు షిమ్లా వెళ్ళేవాళ్ళం. షిమ్లా నుంచి కుఫ్రీ అనే ఒక ప్రాంతం ఉంటుంది, అది వ్యూ పాయింట్ అనమాట. అక్కడి నుంచి చైనా బార్డర్ కూడా కనిపిస్తూ ఉంటుంది హిమాలయాస్లో. అక్కడికి వెళ్ళటానికి మనము వెహికల్ ఉండదు, అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్లు మనం గుర్రాల మీద వెళ్ళాలి. నడిచి కూడా వెళ్ళలేము, అంతా బురద ఉంటుంది. కావాలన్నట్లు చేస్తారు వాళ్ళు గుర్రాల మీద తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనల్ని దించేస్తారు. మనం అంతా ఒక 2-3 గంటలు అక్కడ ఉన్నటువంటి ఆ సీన్స్ అంతా చూస్తాం మనం.
ఆ సైట్ సీయింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఆ గుర్రాల మీద వెనక్కి తీసుకొస్తారు. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ఆ గుర్రాలని హ్యాండిల్ చేసేవాళ్ళు కాశ్మీర్ నుంచి మైగ్రేట్ అయినటువంటి కొంతమంది పిల్లలు ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని గుర్రాలు ఏం చేస్తున్నాయి అంటే ముందుకేస్తున్నాయి. ముందుకేస్తే కొంచెం ట్రై చేసి వదిలేస్తున్నారు. వాటిని వదిలేసి మిగిలిన గుర్రాల మీద వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. నేను అడిగాను, అవి ఎందుకు అవి అట్లా చేస్తున్నాయి, ఎందుకు వదిలేస్తున్నాయి అంటే అవి అలసిపోయినాయి సార్, లేదంటే వాడికి జబ్బు చేసింది, అవి చేయలేనప్పుడు అవి ముందుకేస్తుంది. ఇది జరిగేది. ముందుకేసినప్పుడు ఏం చేశారు, వాళ్ళు వదిలేశారు. మన శరీరం కూడా గుర్రం లాంటిదే, రైట్? ఈ శరీరంని కొంత లెవెల్ వరకు వర్క్ చేసిన తర్వాత అది అలసిపోయినప్పుడు కూడా ఇంకా గుంజాలని ప్రయత్నం చేస్తే, గుర్రాన్ని ఇంకా గుంజాలని చేస్తే ఇంకా లాక్కుపోతుంది. ఇంకా బాగా గుంజాలని చూస్తే తెచ్చుకొని పారిపోతుంది తప్ప మాట వినదు కదా. అలాగే ఈ శరీరాన్ని ప్రకృతికి విరుద్ధంగా ఇంకా గుంజాలని చూసినప్పుడు శరీరం మొండికేస్తుంది. ఆ మొండికేసినప్పుడు మనము ప్రోగ్రాం ప్రకారం ఏదైతే నెగటివ్ అని మనం భావిస్తూ నమ్ముతూ ఉన్నామో దాన్ని పదే పదే దాన్ని ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదేదైతే నెగటివ్ అని మనం అనుకుంటున్నాము, అది ఫోబియా కావచ్చు, లేకపోతే యాంగ్జైటీ డిజార్డర్స్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, దాన్ని పదే పదే తీసుకురావటం వల్ల ఈ బాడీ మరింత లూప్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ సమస్య బాడీది కాదు, సమస్య బాడీని ఒక లెవెల్ దాటి గుంజినటువంటి మైండ్ది. ఆ తర్వాత వదిలేయాలి. ఆ రైతులు వదిలేశారు, లేకపోతే గుర్రపు రౌతులు వదిలేశారు. రైతులు కూడా ఆ ఎడ్లను కానీ జబ్బు చేసినప్పుడు వదిలేస్తారు. కానీ మనం చదువుకున్న వాళ్ళం ఏం చేస్తున్నామంటే వదలకుండా ఈ యానిమల్ బాడీని ఇంకా గుంజుతున్నప్పుడు ఆ ట్రబుల్లో పడిపోవటం వల్ల, ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఉండటం వల్ల బాడీ ఏమో కాపాడుకునే ప్రయత్నము, ఇదేమో మరింత వాడే ప్రయత్నము. ఎంత ఇది ట్రై చేస్తుంటే బాడీ మరింత కాపాడుకునే ప్రయత్నంలో అలా లూప్కి వెళ్ళిపోతున్నాం. మొదటిది, ప్రకృతిని చూసి భయపడకూడదు కదా, మంటను చూసి భయపడకూడదు కదా, లేకపోతే గాలిని చూసి భయపడకూడదు, ఆ ఎత్తును చూసి భయపడకూడదు. నిజానికి శరీరం భయపడట్లేదు. ఇప్పుడు మేకలు ఎత్తును చూసి భయపడుతున్నాయా? జింకలు మంటను చూసి భయపడుతున్నాయా? నో, అలర్ట్గా ఉంటున్నాయి, రైట్? ఆ మేకలు కొండలు ఎక్కేస్తూ ఉంటాయి, అక్కడ ఏమి పట్టు మనకైతే భయం వేస్తుంది, అవి చక్కగా ఎక్కేసి తినేస్తూ ఉన్నాయి, చక్కగా చేస్తూ ఉంది, చాలా చురుగ్గా వెళ్తూ ఉన్నాయి, అవి అలర్ట్గా ఉంటున్నాయి. ఈ శరీరం భయపడటం లేదు, మనసు భయపడుతుంది. ఇక్కడ మనిషిని రెండుగా చూడాలి. మనిషి మనసున శరీరమా అంటే శరీరం భయపడలే, మనసు భయపడటం వల్ల శరీరంలో జరిగే మార్పుల వలన మనం ఆ ఇబ్బంది పడుతున్నాం తప్ప ప్రకృతికి శరీరం ఎప్పుడూ భయపడదు. ఎందుకంటే శరీరమే ప్రకృతి, కాకపోతే అలర్ట్గా ఉంటుంది. తనకు అట్లా వెళ్తున్నప్పుడు చల్లదనం తగిలితే వెచ్చదనం వైపు మూవ్ అవుతుంది, బాగా వేడి తగిలితే మళ్ళీ చల్లదనం వైపు ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది తప్ప ఈ శరీరం నిజంగా శరీరం భయపడలేకపోతే యానిమల్స్ అన్నీ కూడా భయపడిపోవాలి. ఆ యానిమల్స్ అలా భయపడటం లేదు. మనసు భయపడి శరీరాన్ని ఇబ్బంది పెట్టడమే ఈ మేనియాలు కానీ ఫోబియాలు కానీ. ఎక్కువ మంది ఏది చేస్తారో అదే కరెక్ట్. ఇప్పుడు ఎక్కువ మంది ఉద్యోగాలు చేసి కష్టపడి సంపాదిస్తుంటే అదే కరెక్ట్ ఏమో అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ కెరియర్ వైపు వెళ్తూ ఉంటారు. అప్పుడు మనకి రియాలిటీ తెలిసి వాస్తవాలు తెలిసేలా ఇలా అవగాహన కల్పించాలి మనం. అంటే అవగాహన కల్పించడం ఫస్ట్ మనకు అవగాహన కలగాలి. రియాలిటీ ఏది? ఇప్పుడు ఏమంటారు, చదవకపోతే నీకు జాబ్ రాదు, దట్ ఈజ్ రియాలిటీ. ఈరోజు నువ్వు ఆడుకుంటే నీకు రేపొద్దున భవిష్యత్తు బాగోదు, నువ్వు వాస్తవాన్ని విస్మరిస్తే కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయాలంటారు, రైట్? చదవకపోతే జాబ్ రాదు అనే మాట వాస్తవమే. కానీ నువ్వు చదువుకుంటూ కూర్చుంటూ ఒబేస్ అయిపోతావు, దానివల్ల డయాబెటిక్ అయిపోతావు, డబ్బు ఉంటుంది కానీ ట్రీట్మెంట్ లేనటువంటి హెల్త్ డిజార్డర్లకు నువ్వు వెళ్ళిపోతున్నావు. దానివల్ల నీ లైఫ్ స్టైల్ క్వాలిటీ దెబ్బతింటుంది అండ్ లైఫ్ యొక్క డ్యూరేషన్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల నీ డబ్బంతా ఖర్చు అయిపోతుంది తప్ప నువ్వేమీ ఆనందించలేవు అనే రియాలిటీ కూడా చూడాలి కదా. కాయిన్కి ఒక సైడే చూస్తున్నాం. అయితే మెజారిటీ ఏం చెప్తారు, సమాజం ఏం చెప్తుంది, తనకు లాభం వచ్చేటువంటిది రియాలిటీ అంటుంది, అంతే కదా. మీకు టీచ్ చేసేటప్పుడు మీ టీచర్స్ మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి లాభం వచ్చే గోల్ పెడుతుందా, లేకపోతే వాళ్ళకి నష్టం వచ్చే మీకు లాభం వచ్చే గోల్ పెడుతుందా? వాళ్ళకి లాభము మీకు లాభం, లేదంటే కనీసం వాళ్ళకన్నా లాభం వచ్చే గోల్ పెడుతుంది, అంతే కదా. అలాగే సమాజం కూడా సమాజానికి ఉపయోగపడేలాగా ఒక బానిసలాగా మార్చుకునే గోల్ పెడుతుంది.
అది నమ్మి కనుక మీరు వెళ్ళారనుకోండి, మీరు ట్రబుల్లో పడతారు, సమాజానికి లాభం అవుతుంది. కాబట్టి ఒక హేతుబద్ధమైనటువంటి ఆలోచన ఉండాలి, చదువుల పట్ల హేతుబద్ధమైన ఆలోచన ఉండాలి, విశ్వాసాల పట్ల హేతుబద్ధమైన ఆలోచన ఉండాలి, లైఫ్ పట్ల హేతుబద్ధమైన ఆలోచన ఉండాలి. తర్కించుకోవాలి. అవునా, చదువు రాకపోతే జాబ్ రాదు, ఓకే, కానీ నా శరీరం ఇంతవరకే సహకరిస్తుంది, మీ పట్ల మీరు హానెస్ట్గా ఉండాలి. అంతకంటే ఎక్కువ సహకరించట్లేదు, నాకు నిద్ర వస్తుంది, నిద్ర వచ్చినప్పుడు పడుకుని లేచి చదువుదాము అని పడుకుని లేచి చదవచ్చు కదా. అలా కాదు, ఇంకా చదవాలి ఇంకా చదవాలని శరీరాన్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో అప్పుడు ఎందుకు అక్కడ పోటీ పడటం వల్ల. స్కూల్కి వెళ్ళింది చదువుకోవడానికి, కానీ స్కూల్కి వెళ్ళి మనం టాపర్ అవుతున్నాం. దట్ ఈస్ ద ప్రాబ్లం. స్కూల్ ఒక బస్సు ఎక్కారనుకోండి, మీరు ఇప్పుడు మెట్రో ఎక్కుతారు, మెట్రో వెళ్ళేది మీరు అక్కడెక్కడో మీ డెస్టినేషన్ ఎక్కడ ఉందో అక్కడ దిగటానికి, అంతేనా? లేకపోతే మెట్రోలో టాప్ మోస్ట్ ట్రావెలర్ అవార్డు తెచ్చుకుంటాను కదా, అక్కడ దిగటానికి. అవార్డు కోసం మీ లైఫ్ అంతా నాశనం చేసుకోరు కదా. కానీ స్కూల్కి వెళ్ళి టాపర్ ఎందుకు అవుతున్నారు? బికాస్ పోటీ. మీరు పోటీ పడితే ఆ ఇన్స్టిట్యూషన్కి లాభం, మీరు పోటీ పడితే ఆ కార్పొరేట్స్కి లాభం. పోటీ పడితేనే మీకు సీట్ వస్తుంది, సీట్ వస్తే మీకు ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది. ఇలా డబ్బు ఆశ చూపి 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 మిమ్మల్ని, మీ శరీరాన్ని, మీ మానసిక స్థితిని నాశనం చేస్తూ ఉన్నారు. అలా కాకుండా మీ లైఫ్ గురించి ఒక రేషనల్గా ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో కాగ్నిటివ్ డిస్టార్షన్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఎక్కువ మంది ఏది చెప్తుంటే అది బలంగా మనం విశ్వసిస్తూ ఉంటాం, మన మనసులో ప్రభావితం అవుతూ ఉంటుంది. మళ్ళీ బ్రేక్ చేసుకోవాలి, తర్కించుకోవాలి. ఎవరిని అడగటం కాదు, మీరు తర్కించుకోవాలి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు 4+4 ఈజ్ ఈక్వల్ టు 8 ఎవరు చెప్పారు మీకు? టీచర్ చెప్పుండొచ్చు, కానీ ఫలానా టీచర్ చెప్పాడు కాబట్టి 8 అనట్లే మీరు. మీకు లాజికల్లీ 8 అని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రూవ్ అయింది, అప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు మెజారిటీ చెప్పారు కాబట్టి, లైఫ్ బాగుంటుంది కాబట్టి మనము ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి చదవద్దని అన్నట్లే, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి చదవటం ఏదైతే ఉందో అది మన యొక్క జీవితాన్ని ఇబ్బందిలో పెడుతుంది. చూసారు కదా, చదవడం పని చేయడం తప్పు కాదు, కానీ ఆ క్రమంలో మనం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం అది మనకి అనారోగ్యాన్ని గురి చేస్తుంది. దానివల్ల చివరికి మనమే పని చేయకుండా అవుతుంది. అందుకే చదువుతో పాటు ఆటలు, మరింత కళలు, స్కిల్స్ నేర్చుకోవడం వల్ల అది మన చదువునే చురుకుపరుస్తుంది, మన మల్టీ టాలెంటెడ్గా చేస్తుంది. ఒక చదువు విషయంలోనే కాదు, మన పని విషయంలో కూడా వాస్తవాలను, బేసిక్ లెవెల్ సబ్జెక్ట్ని మర్చిపోకుండా పనిచేస్తే చివరి ఫలితాలు అనేవి మనకు అనుకూలంగా చక్కగా ఉంటాయి. మరికొన్ని విషయాలతో మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.